అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృశ్చిక రాశి జాతకులకు ఒక స్త్రీ కారణంగా జూలై మాసంలో 7వ తేదీ సోమవారం తిది ఒక వార్త అందబోతుంది. ఆ వార్త ఏమిటి, అసలు ఆ స్త్రీ ఎవరు, మీకు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహీదేవ్యే నమః. వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఒక్కసారిగా మనసులో తలుచుకొని కింద కామెంట్ రూపంలో మాకు కూడా తెలియచేయండి. అమ్మవారి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా కూడా కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. ఒక స్త్రీ మిమ్మల్ని ఈ రోజున వెతుక్కుంటూ వస్తుంది. వారి వల్ల మీ జీవితంలో ఊహించని విధానంగా మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఈ రాశి వారికి ఇక మంచి రోజులు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. 4 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మీ జీవితంలోకి రాబోతుంది. ఈ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో ఒక అన్నీ కలిపి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా జరుగుతుందా అని సందేహం కూడా మీకు ఈ పాటికే వచ్చి ఉంటుంది. మీ జీవితంలో జరగబోయే పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి అదృష్ట గడియలు కూడా ప్రారంభమయ్యాయి ఉండొచ్చు. మరి కొంతమందికి ఇంకాస్త ఆలస్యం కావచ్చు. ఎందుకు అంటే నక్షత్రాల గ్రహాల యొక్క ఆధారితంగానే కొన్ని మార్పులు అనేటివి చోటు ఉంటున్నాయి. కొంతమందికి ముందు, ఇంకొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. ఏది ఏమైనా సరే ఈ రాశి యొక్క జీవితంలో ఈ రోజున ఊహించని ఒక పరిస్థితులు అయితే వీరి జీవితంలోనైతే అడుగుపెట్టబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భగవంతుడు ఎప్పుడు కూడా నిజ రూపంలో మనకి దర్శన భాగ్యాన్ని కల్పించడు. ఎవరో ఒక రూపంలోనూ లేదా ఏ స్త్రీనో ఏ పురుషుల రూపంలోనూ సూక్ష్మ రూపంలోనూ మనకి దర్శనమైతే కలుగజేసి మన బాధలన్నీ కూడా విముక్తిని కలుగజేస్తుంటాడు. ఈ రోజున వీరికి ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో అద్భుతంగా మారబోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి కొన్ని గ్రహాలు తమ కదలికలను మార్చుకోవడం పోతున్నాయి. ఈ మార్పు అనేది వీరిని ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో వృశ్చిక రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలు పొందుకుంటారు. కాబట్టి ఈ రాశి వారికి రాబోయే కాలం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశివారు 12 రాశుల్లోకి వెళ్ళా కూడాను కొంచెం వ్యతిరేకంగానే ఉంటారు. భగవంతుడికి ఇష్టలుగా ఉంటారు. కలియుగంలోనూ పుట్టాల్సిన వారు కాదు. అదృష్టవంతులుగా మారడానికి చాలా సమయం అయితే పట్టేసింది. డబ్బు అనేది ఇక వీరి ఇంట్లో నాట్యం ఆడబోతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కోరుకున్నవన్నీ కూడాను మీ కాళ్ళ దగ్గరికి అయితే వచ్చేస్తాయి అండి. ఈ రాశి వారు మీరు ఏ పని మొదలుపెట్టినా సరే ఈ రోజున సక్సెస్ను సాధించే ఒక చిన్న సూచన అయినా సాధ్యమవుతుంది. ఇలా ఎలా సాధ్యమవుతుంది అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది. అదేవిధంగా ఒక స్త్రీ వల్ల మీ లైఫ్లో అడుగు పెట్టడం వలన ఏదైనా సరే నిస్వార్థంగా కోరుకోండి, అవన్నీ కూడా కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. ఒక స్త్రీకి కారణంగానే కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుకుంటూ వస్తుంది. మీ జీవితంలోని ఒక స్త్రీ అడుగు పెట్టడం వలన మీ లైఫ్ అనేది ఒకసారిగా చేంజ్ అవ్వబోతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుంది. ఆమె వల్లనే దశ తిరుగుతుంది. మీ జీవితంలోని అనుకోకుండా ఒక స్త్రీ రావడం వలన చేసే ప్రతి పనుల్లో కూడా ఆమె తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది. దీంతో ఆ స్త్రీ రాకతో ఆ అదృష్టం పడుతుంది. మీ దశ తిరిగి 4 తరాలు కూడా కూర్చొని తిన్న సరే డబ్బును సంపాదించుకోగలుగుతారు. కొద్ది రోజుల్లోనే మీ యొక్క జీవితంలో ఈ మార్పు అయితే వస్తుంది. ఈ రోజున మీకు ఆ స్త్రీ వలన ఈ సూచన అయితే కల్పిస్తుంది. ఇన్నాళ్ళుగా మీరు పడుతున్న మిడిల్ క్లాస్తో సతమతమవుతున్న ఈ రాశి వారికి ఒక్కసారిగా జీవితం మారిపోతుంది. ఓడలు బండ్లు ఓడలు అయినంత మాదిరిగా ఈ రోజున ఖచ్చితంగా కూడా మీ జీవితం మారుతుంది. వ్యాపారమైన, ఉద్యోగమైన, ఏ ఇతర రంగంలోనైనా సరే మార్కెట్లో మీకు ఎదురు నిలబడే వారు లేక తోక ముడుస్తారు. మీ తెలివితేటలు వారి బహిర్గతం అవుతాయి. వ్యాపారంలోనే, ఉద్యోగంలో మీరు ఉన్న చోటనే మీ స్థానంలో కింగుగా ఎరగబోతున్నారు.
ప్రజెంట్గా మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో బాగా రాణింపు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ యొక్క ప్రోడక్ట్స్కు కానీ ఆ యొక్క ప్రాజెక్టుకు కానీ బాగా పేరు అయితే రాబోతుంది. డబ్బుకైతే ఎలాంటి లోటు ఉండకూడదు అని మీరు అనుకున్న ఆ యొక్క లోటు లేని విధానంగా మీ యొక్క బంధాల విషయంలో బలం కూడా వస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటాం. బంధాల విషయంలో కూడా బలంగా మీ యొక్క మనసు మారుతుంది. మీ బంధాలు బలపడతాయి. ఉద్యోగంలో మంచి ఉద్యోగాలు సాధిస్తారు. మీ లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా ఈ రాశివారు ఒక ఆలోచన చేస్తారు. ఇలా అడుగు పెట్టడం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక నుంచి ఈ రాశి వారికి అంతా కూడాను శుభప్రదంగా ఉండబోతుంది. ఎక్కడ ఏ తప్పిదం జరిగినా, ఏ ఇబ్బంది వల్ల నా జీవితం ఇలా మారుతుంది అనేది ఒక చర్చ చేస్తారు. ఆ స్త్రీతో చర్చ గడుపుతారు. ఆ స్త్రీ సలహా సూచనలను ఇక మీకు ఉపయుక్తంగా మారబోతున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. చేసే ప్రయత్నాల ద్వారా సానుకూల మార్పు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఈ రాశి వారికి రాబోయే రోజులలో ఉత్తమ ఫలితాలు అయితే వాళ్ళు ఖచ్చితంగా వస్తాయండి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు ఈ రోజైతే అంతా గందరగోళంగా అనిపిస్తుంది, కానీ మంచే జరుగుతుంది. దూరదృష్టితో ఈ రోజున బాగా రాణిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారం జీవితాలు ఆశాజనకంగా మారుతాయి. గ్రహ వాహనాలు సమస్యలు, ఆస్తికి సంబంధమైన వివాదాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. విదేశాలకి సంబంధించిన ఉద్యోగ స్థిరత్వానికి కూడా ఇది అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. యంత్ర ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఈ రోజున ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో మాట దూలారు, ఇలాంటి వాటిని పట్టించుకోవద్దు. ఈ టార్గెట్ ఏంటంటే ముఖ్యంగా ముందుకు సాగండి. ఆర్థికంగా, ఉద్యోగంగా, కుటుంబ పరంగా కూడా అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు అయితే మీరు మీతో పాటు మీ అనునాయులు కూడా చేస్తారు. మీకు ఇష్టలు అయినా సరే మిమ్మల్ని అభిమానించేవారు మీ తరపున మీ సమస్యలతో ఈ రోజున యుద్ధం చేయబోతున్నారు. ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి కూడా పురోగతి సాధించడానికి ఈ రోజున అయితే ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. తెలివితేటలకు కూడాను, ప్రజా పాలటలకు కూడాను మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వ్యాపారంలోని స్థిరత్వం వస్తుంది. ఈ రాశివారు అతి వివేకంగా ఈ రోజున ఆలోచిస్తారు. మాట తూలకుండా ముందుకు సాగుతారు. మీ చుట్టూ ఉన్నవారు ఎంత రెచ్చగొట్టినా సరే మీరు అసలు కూడా రెచ్చిపోకుండా జాగ్రత్తగా మాట్లాడతారు. తోబుట్టువులతో సమయోదత ఏర్పడుతుంది. అలాగే వివాదాలు కూడా ఏదైనా ఉంటే ఇంట బయట కూడా ఉన్న వివాదాలు తేలికగా పరిష్కరించుకోగలుగుతారు. కొద్దిపాటి ప్రయత్నాలతో అనారోగ్యం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి ఉంటుంది. సమాజంలోని గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో చక్కగా అనుకున్న విధానంగా మార్పు అయితే జరగబోతున్నాయి. తీర్థయాత్రలు చేయాలనుకునే వారికి ఈ రోజున ఆ చర్చ నడిచిన కాస్త ఆలస్యం కావచ్చు. కాబట్టి మీరు భగవంతుడిని ధ్యానించుకొని భగవంతుడిని మనసులో కోరుకోండి. అనుకున్నవి అనుకున్నట్టుగా సాధిస్తారు. వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది. చురుకుగా ఉంటారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అధికారం మీ రోజు చేపట్టవచ్చు. మీరు ఉన్న రంగంలో అధికారాలు చేపట్టడం ఈరోజు మీకు కాస్త మానసిక ప్రశాంతత కలుగజేస్తుంది. ఏదైనా సరే నిస్వార్థ కోరికనైతే ఖచ్చితంగా కూడా కోరుకోండి. ఆ యొక్క కోరిక తీరుతుందని జ్యోతిష్య పండితులు కూడా చెబుతున్నారు. ఎంతో రోజుల నుంచి కూడా ఎన్నో నెలల తర్వాత ఈ మాదిరి అదృష్టం మీకు కలగబోతుంది. ఒక స్త్రీ మూలకంగానే ఇదంతా జరగబోతుంది. మంచి చెడు చెప్పేవారు మన తోడుగా ఉంటారు. మన జీవితం ఆశాజనకంగా ఉంటుంది. ఈ రోజున ఆ స్త్రీ మీకు మంచి చెడుల తారతమ్యత చెప్తుంది. అందులకే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టుగా ఆమె యొక్క లక కారణంగా మీరు పట్టిన ప్రతిదీ కూడాను దరిద్రం తొలగిపోతుంది. కొత్త ఆశ్చర్యం మీ మనసులో ఉంటుంది. ఆర్థికంగా కూడా ఇక లోటు ఉండదు. మంచి రోజులు మొదలయ్యాయి. ఆమె మరెవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవియే అమ్మవారు. మీకు కనుక వర్షం కురిపించబోతుంది. లైఫ్లో ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు. ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే కనుక
మీకు డబ్బు అవసరమైనప్పుడల్లా కూడా బాగా యూజ్ అవుతుంది. డబ్బు ఉంది కదా అని చెప్పి ఎవరికో ఖర్చులు పెట్టడం, అడిగిన వారికి అడగని వారికి ఎముక లేనట్టుగా చేతితో దానం చేయడం, ఇలాంటివి ఇకనైనా సరే మార్చుకోండి. డబ్బు ఎంతోగా పొదుపుగా వాడుకుంటే ఈ రాశి వారికి అంత మంచిది. లక్ష్మీదేవి మీకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటుంది. ఇకపోతే ఈ రాశివారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి కూడా లక్ష్మీదేవి నిత్యం కూడా దీపధూప నైవేద్యాలతో ఆరాధించండి. అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి, జాతక రీత్యా కలిగే దృష్ట ప్రభావాలు తొలగిపోవడానికి, లక్ష్మీదేవిని మీ పైన అనుగ్రహించడానికి ఇప్పుడు చెప్పే జ్యోతిష్య పరిహారాలు ఫాలో అవ్వండి. మీకు ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఎట్టకేలకు బయటపడగలుగుతారు. ఆ పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. సోమవారం శివయ్యను ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించుకోవడం, అనుకున్న పనులన్నీ కూడా తీరుతాయి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం కనకదార స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారు ఎల్లవెల్లలా మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు కూడా కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెప్పవచ్చు. అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గనక గురుగ్రహానికి పరిహారాలు చేయండి. సమస్యలన్నీ కూడా పూర్తిగా క్రమంగా తొలగిపోతాయి. నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారు. అలాగే స్తోమతకు తగ్గట్టుగా పేదవారికి, అవసరంలో ఉన్నవారికి దానం చేయండి. అంతా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. కాబట్టి వృశ్చిక రాశి వారు కంపల్సరీగా రేపు శివారాధన చేసుకోండి. శివారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ శివయ్య అనుగ్రహం ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే కనకదార సూత్రం చదువుకోండి. అమ్మవారు అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. అమ్మవారికి కుంకుమ తోటి అర్చన చేసుకోండి. అమ్మవారికి బిల్వదళాలు పెట్టండి. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.